ఓం శాంతి 10/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానం ఉప్పొంగిపోతూ ఉంటే అపారమైన ఖుషీలో ఉంటారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఎవరి సాంగత్యం నుండి చాలా చాలా కాపాడుకోవాలి? జవాబు: ఎవరి బుద్ధిలో తండ్రి స్మృతి నిలువదో, బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుందో, ఇటువంటి వారి సాంగత్యం నుండి మీరు చాలా కాపాడుకోవాలి. వారిని స్పర్శించని కూడా స్పర్శించరాదు. ఎందుకంటే స్మృతిలో లేనివారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఇంకొక ప్రశ్న: మనుషులకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది? జవాబు: వీరిని చదివించేవారు స్వయం భగవంతుడు అని తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెలపోతాయి, పాలిపోతాయి. అప్పుడు వారు మేము నిర్లక్ష్యం చేశాము, చదువుకోలేదే అని పశ్చాత్తాపడతారు. ఓం శాంతి. ఆత్మిక యాత్రను గురించి పిల్లలకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఏ హఠయోగంలోనూ యాత్ర ఉండదు. దీనిని స్మృతి అని అంటారు. స్మృతి చేసేందుకు ఏ కష్టము లేదు. తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టము ఉండదు. ఇది తరగతి. అందువలన కేవలం నియమానుసారం కూర్చోవాలి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లల పాలన జరుగుతూ ఉంది. ఎటువంటి పాలన? అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తోంది. తండ్రిని స్మృతి చేయడంలో ఇక మరి ఏ కష్టము లేదు. కేవలం మాయ మీ బుద్ధి యోగాన్ని తుంచివేస్తుంది. పోతే ఎలాగైనా కూర్చోండి, దానికి స్మృతితో ఎలాంటి సంబంధము లేదు. చాలామంది పిల్లలు హఠముతో 3-4 గంటలు కూడా కూర్చుంటారు. పూర్తి రాత్రి కూడా కూర్చుంటారు. ఇంతకుముందు మీకు బట్టి ఉండేది, అది వేరే విషయం. అక్కడ మీకు ప్రవృత్తి, వ్యాపార వ్యవహారాలు ఉండేవి కావు. ఇదే నేర్పించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి, వృత్తి వ్యాపారాదులు కూడా భలే చేసుకోండి. ఏ పని చేస్తున్నా తండ్రిని స్మృతి చేయాలి. అలాగని ఇప్పుడు మీరు నిరంతరం స్మృతి చేయగలరు అని కాదు. ఈ స్థితి వచ్చేందుకు సమయం పడుతుంది. నిరంతరము స్మృతి ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. లెక్కాచారం అంతా బుద్ధిలో ఉంటుంది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం మాత్రమే ఉండేది అని, అది స్వర్గం అనబడేది అని అంటారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. అంతా కలిస్తే 5000 సంవత్సరాల లెక్క పూర్తి అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు విదేశాల నుండి ప్రఖ్యాతం అవుతాయి. ఎందుకంటే వారి బుద్ధి భారతీయుల కంటే చురుకైనది. భారతదేశం నుండి వారు శాంతిని కూడా కోరుతారు. భారతీయులే లక్షల సంవత్సరాలు అని అంటూ సర్వవ్యాపి జ్ఞానంనిచ్చి బుద్ధిని చెడగొట్టారు. తమో ప్రధానమైపోయారు. వారు ఇంత తమో ప్రధానంగా అవ్వలేదు. వారి బుద్ధి చాలా చురుకైనది. భారతీయుల నుండి వారు చాలా నేర్చుకుంటారు. వారి నుండి ఎప్పుడైతే తండ్రి యొక్క శబ్దం వ్యాపిస్తుందో అప్పుడు భారతీయులు మేల్కొంటారు. ఎందుకంటే భారతీయులు ఇంకా పూర్తిగా గాఢ నిద్రలో నిద్రించి ఉన్నారు. వారు కొద్దిగా మాత్రమే నిద్రించి ఉన్నారు. వారి ద్వారా శబ్దం బాగా వెలువడుతుంది. విదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి శాంతి ఎలా లభిస్తుందో ఎవరైనా చెప్పగలరా అని అడుగుతారు. ఎందుకంటే తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. ఈ ప్రపంచంలో శాంతి ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో పిల్లలైనా మీరు మాత్రమే అర్థం చేయించగలరు. స్వర్గము, ప్యారడైజ్ లేక హెవెన్ ఉండేది అని పిల్లలైనా మీకు తెలుసు. నూతన ప్రపంచంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని, కల్పం అంటే లక్షల సంవత్సరాలు అని మానవుల బుద్ధిలో గట్టిగా కూర్చుండిపోయింది. ప్రపంచమంతటిలో ఎక్కువగా రాతి బుద్ధి కలవారు భారతీయులే. ఈ గీతా శాస్త్రము మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవే. మళ్ళీ ఇవన్నీ ఇదే విధంగా తయారవుతాయి. భలే డ్రామాను గురించి తెలుసైనా తండ్రి పురుషార్థం చేయిస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది అని పిల్లలైనా మీకు తెలుసు.
నూతన ప్రపంచ స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. ఇది సంతోషించే విషయం కదా. ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే లోపల సంతోషం కలుగుతుంది. మనం ఇవన్నీ పాస్ అయ్యి అక్కడికెళ్ళి దేవతలుగా అవుతాం. ఇదంతా చదువుపై ఆధారపడి ఉంది. తండ్రి మనల్ని చదివించి ఇలా దేవతలుగా తప్పకుండా తయారు చేస్తారు అని మీకు తెలుసు. ప్యారడైస్ హెవెన్ ఉండేది అని కూడా మీకు తెలుసు. పాపం ఈ మానవులంతా పూర్తిగా దిక్కు తెలియక భ్రమలో పడి ఉన్నారు. అనంతమైన తండ్రి వద్ద గల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. బాబా జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులే కాక ఖజానాలు కూడా వారి వద్ద ఫుల్గా సంపూర్ణంగా ఉన్నాయి అని మీరు తండ్రిని మహిమ చేస్తారు. మిమ్మల్ని ఇంత గొప్ప ధనవంతులు ఎవరు చేస్తారు? ఇక్కడికి మీరెందుకు వచ్చారు? వారసత్వం పొందుకునేందుకు. ఎవరికైనా ఆరోగ్యం బాగుండి ధనం లేకుంటే ఏమవుతుంది? వైకుంఠంలో మీ వద్ద ధనం చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న షావుకార్లకు మా వద్ద ఇంత ధనం ఉంది, ఈ ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయి అని నష ఉంటుంది. శరీరం వదిలేస్తే ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీకు 21 జన్మలకు బాబా ఎంతో గొప్ప ఖజానా ఇస్తారు అని మీకు తెలుసు. తండ్రి స్వయంగా ఖజానాలకు అధికారిగా అవ్వరు. పిల్లలైన మిమ్ములను అధికారులుగా చేస్తారు. ఈ విశ్వంలో శాంతిని గాడ్ ఫాదర్ తప్ప మరెవరూ స్థాపించలేరు అని కూడా మీకు తెలుసు. అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రాలు ఈ త్రిమూర్తి సృష్టి చక్రం. ఈ చక్రంలోనే సంపూర్ణ జ్ఞానం నిండి ఉంది. మీ వద్ద ఇటువంటి అద్భుతమైన వస్తువు ఏదైనా ఉంటే ఇందులో ఏదో రహస్యం ఉంది అని వారు భావిస్తారు. కొంతమంది పిల్లలు చిన్న చిన్న చిత్రాలు తయారు చేస్తారు. అవి బాబాకు నచ్చవు. పెద్ద పెద్ద చిత్రాలు ఉంచండి అని బాబా చెప్తూనే ఉన్నారు. అప్పుడు దూరం నుండే ఎవరైనా చదువుకొని అర్థం చేసుకుంటారు. మానవుల గమనము పెద్ద వస్తువులపైకి వెళ్తుంది. ఈ చిత్రంలో ఒకవైపు కలియుగం, మరొక వైపు సత్యుగం స్పష్టంగా చూపించబడింది. పెద్ద పెద్ద చిత్రాలు ఉంటే మానవుల అటెన్షన్ను ఆకర్షిస్తుంది. యాత్రికులు కూడా చూస్తారు, బాగా అర్థం కూడా చేసుకుంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని కూడా తెలుసు. ఈ విధంగా బయటి వారికి తెలియదు. 5000 సంవత్సరాల లెక్కాచారం మీరు స్పష్టంగా తెలిపేందుకు దూరం నుండి కనిపించి చదవగలిగేటంత పెద్ద చిత్రాన్ని తయారు చేయాలి. దాని ద్వారా ఈ ప్రపంచం తప్పకుండా అంతమవుతుంది అని అర్థం చేసుకుంటారు. బాంబులేమో తయారవుతూనే ఉంటాయి. ప్రకృతి బీభత్సవాలు కూడా జరుగుతాయి. వినాశనం పేరు వింటే మీకు లోపల చాలా సంతోషం కలగాలి. కానీ జ్ఞానమే లేకుంటే సంతోషం కూడా ఉండదు. దేహ సహితంగా సర్వము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు తండ్రి అయిన నాతో యోగం చేయండి. ఇది శ్రమ చేసే విషయం. పావనంగా ఈ పావన ప్రపంచంలోకి రావాలి. మనమే చక్రవర్తి పదవి పొందుతాము అని మళ్ళీ పోగొట్టుకుంటామని కూడా మీకు తెలుసు. ఇది చాలా సులభం. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ బుద్ధిలో జ్ఞానం మెదులుతూ ఉండాలి. బాబా వద్ద జ్ఞానం ఎలా ఉందో అలా మీ వద్ద ఏం చేస్తున్నా ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. చదివించి దేవతలుగా చేసేందుకే బాబా వచ్చారు కనుక పిల్లలకి ఇంత అపారమైన సంతోషం ఉండాలి. నాకు ఇంత సంతోషం ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రిని అంత బాగా స్మృతి చేస్తున్నారా? చక్ర జ్ఞానమంతా బుద్ధిలో ఉంటే ఎంత ఖుషి ఉండాలి. నన్ను స్మృతి చేసి పూర్తిగా సంతోషంలో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. మిమ్మలను చదివించే వారెవరో గమనించండి. ఇది అందరికీ తెలిస్తే అందరి ముఖాలు పాలిపోతాయి. కానీ వారు తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయం ఉంది. దేవతా ధర్మానికి చెందిన వారు అంత సంఖ్యలో ఇంకా తయారవ్వలేదు. పూర్తి రాజ్యస్థాపన ఇంకా జరగలేదు. తండ్రి సందేశాన్ని ఎంతమంది మనుషులకి ఇవ్వాలి? అనంతమైన తండ్రి మళ్ళీ మాకు స్వర్గ చక్రవర్తి పదవినిస్తున్నారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమును తప్పకుండా ఇస్తారు కదా. పిల్లలలో అపారమైన జ్ఞానయుక్త సంతోషం ఉండాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత పావనమవుతూ ఉంటారు.
డ్రామా ప్లాన్ అనుసారం పిల్లలైన మీరు సేవ ఎంత బాగా చేసి ప్రజలను తయారు చేసుకుంటారో, వారికి ఎంత కళ్యాణం జరుగుతుందో అంత వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. పేదల సేవ చేస్తారు. ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉండండి. ట్రైన్లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. చిన్న బ్యాడ్జ్లోనే ఎంతో జ్ఞానం ఇమిడి ఉంది. చదువు సారమంతా ఇందులో ఇమిడి ఉంది. మంచి మంచి బ్యాడ్జ్లు చాలా తయారు చేయాలి. ఇతరులకు కానుకగా కూడా ఇవ్వగలగాలి. ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభం. కేవలం శివబాబాను స్మృతి చేయండి. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. అలాంటప్పుడు తండ్రి ఇచ్చే వారసత్వమైన స్వర్గ చక్రవర్తి పదవిని, కృష్ణపురమును స్మృతి చెయ్యండి. మానవుల మతములన్నీ చాలా తికమకగా ఉన్నాయి. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. వికారాల కొరకు ఎంతో విసిగిస్తారు. కామ వికారం కొరకు ఎంతో పడిచేస్తున్నారు. ఏ మాటను అర్థం చేసుకోరు. మానవులందరి బుద్ధి పూర్తిగా నశించింది. తండ్రిని గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అందరి బుద్ధి పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు పవిత్రంగా ఉంటే స్వర్గానికి ఇటువంటి అధికారులుగా అయిపోతారు. కానీ అర్థం చేసుకోవడం లేదు. ఆత్మలోని శక్తి అంతా ఖాళీ అయిపోయింది. ఎంతగానో అర్థం చేస్తున్నారైనా పురుషార్థం చేయాలి, చేయించాలి. పురుషార్థంలో అంటే ప్రయత్నంలో అలసిపోరాదు, హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. ఎంతో శ్రమ చేశాము, ఎంతో బాగా ఉపన్యసించాము, ఒక్కరు కూడా తయారవ్వలేదు అని నిరుత్సాహపడరాదు. మీరేం వినిపించారో దానిని ఎవరు విన్నారో వారిపై దాని ప్రభావం తప్పకుండా పడుతుంది. చివరిలో అందరూ తప్పకుండా తెలుసుకుంటారు. బీకేల మహిమ అనంతంగా అపారంగా వెలువడుతుంది. కానీ పని చూస్తే చాలా తక్కువ పని చేశామనిపిస్తుంది. గౌరవమే లేదు, పూర్తిగా తెలుసుకోనే లేదు, పరిచయమే లేదు. బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తే సహాయం కూడా లభిస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యరు అనగా వారు పతితులు, మీరు పావనంగా అవుతారు. ఎవరు తండ్రిని స్మృతి చెయ్యరో వారి బుద్ధి తప్పకుండా ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. కనుక వారిని స్పర్శించను కూడా స్పర్శించరాదు. ఎందుకంటే స్మృతిలో లేనందున వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. పవిత్రులు అపవిత్రులు కలిసి ఉండలేరు. అందుకే తండ్రి పాత సృష్టిని సమాప్తం చేస్తారు. పోను పోను నియమాలు కఠినమవుతూ పోతాయి. తండ్రిని స్మృతి చేయకుంటే లాభానికి బదులు ఇంకా నష్టపోతారు. పవిత్రతకు ఆధారం అంతా స్మృతి. ఒక్కచోటే కూర్చొని అవసరం లేదు. ఇక్కడ కలిసి కూర్చోవడం కంటే కొండపైకి వెళ్ళి వేరువేరుగా కూర్చోవడం మంచిది. ఎవరు స్మృతి చేయరో వారు పతితులు. వారితో స్నేహం కూడా చేయరాదు. నడవడికలోనే తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పావనంగా అవ్వలేరు. ప్రతి ఒక్కరిపై జన్మ జన్మాంతరాల పాప భారం చాలా ఉంది. స్మృతి యాత్ర చేయకుంటే పాప భారం ఎలా తొలగిపోతుంది? అనగా వారు పతితులే. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీ కొరకు మొత్తం పతిత ప్రపంచాన్ని అంతటినీ సమాప్తం చేస్తాను. వారి సాంగత్యమే ఉండరాదు. ఎవరి సాంగత్యంలో ఉండాలి అన్న బుద్ధి కూడా లేదు. పవిత్రులైన మీ ప్రేమ పవిత్రులతోనే ఉండాలి. దీనికి కూడా బుద్ధి కావాలి కదా. మధురమైన తండ్రి, మధురమైన రాజధాని తప్ప ఇతరులెవ్వరూ స్మృతిలోకి రాకూడదు. ఇంత త్యాగం చేయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. అంటే అంత సులభం కాదు. తండ్రికి పిల్లలపై అపారమైన ప్రేమ ఉంది. పిల్లలు మీరు పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. నేను మీ కొరకు పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఈ పతిత ప్రపంచాన్ని పూర్తిగా సమాప్తం చేసేస్తాను. ఈ పతిత ప్రపంచంలోని ప్రతి వస్తువు మీకు దుఃఖమే కలుగజేస్తుంది. మీ ఆయువు కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇది పైసాకు కూడా కొరగానిది అని అంటారు. గవ్వకు వజ్రానికి తేడా ఉంది కదా. అందువలన పిల్లలైన మీకు ఎంత ఖుషి ఉండాలి. సత్యంగా ఉన్నవారు నాట్యం చేస్తూ ఉంటారు అనే గాయనం కూడా ఉంది. మీరు సత్యుగంలో సంతోషంగా నాట్యం చేస్తారు. ఇక్కడ ఏ వస్తువును ప్రేమించకండి. వీటిని చూస్తున్నా చూడనట్లు ఉండాలి. కనులు తెరుచుకొని ఉన్నా నిద్రించినట్లు ఉండాలి. కానీ ఆ ధైర్యము ఆ స్థితి కావాలి.
ఈ పాత ప్రపంచం ఉండనే ఉండదనడం నిశ్చితం. సంతోషపు పాదరసపు మీటర్ ఎంతో పైకెక్కి ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తే మాకు ఈ విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అని సంతోషంతో చిటికెలు వేయాలి. హఠయోగంతో అలాగే కూర్చోరాదు. తింటూ తిరుగుతూ పని చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని కూడా మీకు తెలుసు. తండ్రి దాసీలుగా అవ్వమని చెప్పరు. పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేయమంటారు. తండ్రి పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేయిస్తారు. మీరు మళ్ళీ పతితం అవుతారు. ఎన్నో అసత్యాలు చెప్తారు, ఎంతో పాపం చేస్తారు. సదాశివ బాబాను స్మృతి చేస్తే పాపాలన్నీ స్వాహ అయిపోతాయి. ఇది బాబా యజ్ఞం కదా, చాలా గొప్ప యజ్ఞం. వారు లక్షల రూపాయల ఖర్చుతో యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞంలో ప్రపంచమంతా స్వాహ అవుతుంది అని మీకు తెలుసు. వెలుపలి నుండి శబ్దము వ్యాపిస్తుంది, భారతదేశంలో కూడా వ్యాపిస్తుంది. మొదటిది తండ్రితో బుద్ధియోగం ఉంటే పాపాలు నశిస్తాయి, ఉన్నత పదవి కూడా లభిస్తుంది. పిల్లలతో పురుషార్థం చేయించడం తండ్రి కర్తవ్యం. లౌకిక తండ్రి పిల్లల సేవ చేస్తారు, పిల్లలతో సేవ కూడా చేయించుకుంటారు. ఈ తండ్రి చెప్తున్నారు, నేను మీకు 21 జన్మలకు వారసత్వం ఇస్తాను. నేను ఎటువంటి సేవ మీ నుండి తీసుకోను. అటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. పోతే నీటితో పాపాలు నశించవు. నీరు ఎక్కడైనా లభిస్తుంది. విదేశాలలో కూడా నదులున్నాయి. ఇక్కడి నదులు పావనంగా చేసి అక్కడి నదులు పతితులుగా చేస్తాయా? మానవులకి ఏమాత్రం తెలియదు. తండ్రికి జాలి కలుగుతుంది కదా. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలు నిర్లక్ష్యం చేయకండి. తండ్రి ఇంత పవిత్రమైన పుష్పాలుగా చేస్తూ ఉంటే శ్రమ చేయాలి కదా. మీపై మీరే దయ చూపుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఉన్న ఏ వస్తువులపైన మనస్సు ఉంచరాదు. చూస్తున్నా చూడనట్లే ఉండాలి. కళ్ళు తెరిచి ఉన్న నిద్ర మత్తు ఉన్నట్లు సంతోషపు నశ పెరిగి ఉండాలి. సెకండ్ పాయింట్, అంతా పవిత్రతపై ఆధారపడి ఉంది. పతితులను కనీసం స్పర్శించను కూడా స్పర్శించకుండా స్వయాన్ని సంభాళించుకోవాలి. మధురమైన తండ్రి, మధురమైన రాజధాని తప్ప ఇతరమేదియూ గుర్తు రాకూడదు. వరదానం, హద్దులోని కోర్కెలను వదిలి మంచిగా తయారయ్యే ఇచ్ఛా మాత్రం అవిద్యాభవ. మనస్సులో హద్దులోని ఏ కోర్కె ఉన్నా శరీరానికి సంబంధించి అది మంచిగా కానివ్వదు. ఉదాహరణకు, ఎండలో నడుస్తూ ఉంటే మీ నీడ మీకంటే ముందుకు వెళ్తుంది. ఒకవేళ ఆ నీడను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పట్టుకోలేరు. వీపు మళ్లించి వచ్చేస్తే మీ నీడ మీ వెనుకే వస్తుంది. అలాగే కోర్కె ఆకర్షించి ఏడ్పిస్తుంది. దానిని వదిలేస్తే అది మీ వెనుకే వస్తుంది. అడిగేవారు ఎప్పుడు కూడా సంపన్నంగా అవ్వలేరు. ఏవైనా హద్దు కోర్కెల వెనుక పరిగెత్తడం అనేది ఎండమావుల వంటిది. దీని నుండి సదా రక్షింపబడి ఉంటే ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతారు. స్లోగన్, మీ శ్రేష్ట కర్మ లేక శ్రేష్ట నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకుంటే పర్వతం వంటి విషయమైన దూది సమానంగా అనుభవం అవుతుంది. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పాత సంస్కారాలు అనేవి మోటీ చీజ్. ఇప్పుడు పాత సంకల్పాలను కూడా సమాప్తి చేయాలి. అవి బయటకు కనబడేటివి పాత సంస్కారాలు. సంకల్పాలు సూక్ష్మంగా ఉండేవి, వాటిని కూడా సమాప్తం చేయాలి. పాత సంస్కారాల ఉత్పన్నం కావడానికి కారణం విస్మృతి. తమ విస్మృతి కారణంగా వ్యర్థ విషయాలు సహజాన్ని కూడా కష్టంగా చేస్తాయి. ఏదో ఒక సంస్కారంలో ఒకవేళ ఈ దేహం అనే వస్త్రం అతుక్కుంది,
టైట్గా ఉంది అంటే ఇబ్బందిగా ఉంటుంది, తీయలేరు. ఎప్పుడు అన్ని సంస్కారాల నుండి భిన్నంగా ఉంటారో తర్వాత అవస్థ అతీతంగా ప్రియంగా ఫరిస్తా సమానంగా కాగలదు. ఓం శాంతి.